యానాం గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలతో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సమావేశం నిర్వహించారు. ఫెర్రీ రోడ్లోని క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ఢిల్లీ ప్రతినిధి మల్లాడితో పాటు ఫెర్రీ రోడ్డు, ప్రాన్స్ తిప్ప, కేవీఆర్ నగర్, క్షత్రియ పరిషత్ వెనుక నివాస ప్రజలు, పలు వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాడి మాట్లాడుతూ ఈరోజు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న వ్యాపార సంస్థలు తీసివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తరువాత ఆ తీర్పు నివాస ప్రాంతాలకే వర్తిస్తుందన్నారు. కొంతమంది నోరు లేని వాళ్లు, అవగాహన లేని వాళ్లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ఆర్ నిధులతో సుమారు 45 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టి ఉన్నాం. ప్రజల ఇల్లులు, వ్యాపార సంస్థలు కూలగొడతానంటే ఊరుకునేది లేదని, ప్రజలతో కలిసి న్యాయ పోరాటానికైనా సిద్ధమే అని మల్లాడి అన్నారు. ప్రస్తుతం ఫ్లడ్ మేనేజ్మెంట్ వర్క్ ఫైల్ మాస్టర్ ప్లాన్ ఫైనల్ స్థాయికి చేరుకుందని, అది వచ్చే వరకు ఆగాలని ప్రభుత్వం కోర్టుకు అడ్వాన్స్ పిటిషన్ వేయాలనుందన్నారు. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన కార్యాచరణపై నదీ పరివాహక ప్రాంతాల ప్రజలతో సమావేశమై ఇప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో పుదుచ్చేరి సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. మల్లాడి నేతృత్వంలో సోమవారం సీఎంను కలిసేందుకు నదీ పరివాహక ప్రాంత ప్రజలు పుదుచ్చేరి వెళ్లనున్నారు. ఆగిపోతే దానికి 3వ తారీఖుని వీళ్ళు వెళ్ళిన తర్వాత జడ్జి గారు చాలా ఫైర్ అయిపోయి, ఇప్పుడు వరకు మీరు కొట్టడం మొదలు పెట్టమంటే ఎందుకు మొదలు పెట్టలేదు, మీ అందరినీ కూడా లోపలేసేస్తాను, మీరు అవినీతి వీళ్ళందరి దగ్గర కూడా డబ్బు తీసుకుని మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పి జడ్జి గారు మన యానానికి సంబంధించిన భారతిని బోన్లో పెట్టి ఇచ్చేస్తే ఆవిడ ఇంకా ఏడుపు ఆగలేని పరిస్థితి, ఆవిడ తట్టుకోలేకపోయింది. అప్పుడు వెంటనే ఆర్డర్స్ ఇష్యూ చేశారు. 11వ తారీఖు అంటే ఇంకా 3 రోజులు టైం ఉంది. 11వ తారీఖు లోపు అక్కడ ఉన్న షాపులు కానీ, దాని తర్వాత మిగతాది మళ్ళీ ఇంకో ఆర్డర్ వచ్చేస్తుంది. ఇప్పుడు అన్నీ కూడా లాక్ చేసేసి తాళాలు కమిషనర్ దగ్గర పెట్టుకునేలాగా 11వ తారీఖు ముందుగానే అని అంటే, నిన్న కమిషనర్ పోలీస్ ఫోర్స్ని తీసుకెళ్ళి షాపులన్నీ వాటికి నోటీస్ అందించేసి తాళాలు వేస్తున్నప్పుడు నాకు ఇదయింది. అందులో జడ్జి గారు ఏమన్నారంటే, ఈ ఒక్కటే కాదు, ఈ పక్క ఆ పక్క వెనకాల పల్లంలో ఉన్నది ఇదంతా కూడా రోడ్డు పక్కన ఉన్నది టెంపరీగా షీట్ మాత్రమే. ఈవిడ అడిగింది ఇలాగ కొన్ని వందల మంది కాపురాలు ఉన్నాయి అని, ఈ ఫోటో హౌస్ ఎన్నెన్ని ఇల్లు కట్టుకున్నామో, ఎన్నెన్ని అంతస్తులతో ఇల్లు కట్టుకున్నామో, గుళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయన్నది గవర్నమెంట్కి తెలియజేస్తే, గుడి ఇల్లులు నేను చూడను, ఆ వరద ఏరియాలో ఏ ఒక్కటి ఉండడానికి నేను ఒప్పుకోను అని జనవరి 11వ తారీఖుకి ఫైనల్ ఆర్డర్ నేను ఇస్తున్నాను, ఇవన్నీ తీసేయాలని చెప్పేసి అతను ఓపెన్ కోర్టులో చెప్పేప్పటికి మాకు ఈ సీఎం గారు అధికారులు ప్లాన్ డిపార్ట్మెంట్ ద్వారాగా ఇక్కడ ఆఫ్ చేయమని లెటర్ ఇచ్చారు కదా, ఆగిపోయిందని చెప్పేసి పర్వాలేదని చెప్పేసి నేను కొంతమంది వస్తే ఆఫ్ చేశానని చెప్పాను. 2వ తారీఖున 3వ తారీఖు ఆ తీర్పు వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు నేను పాండిచేరి వెళ్దాం, పాండిచేరి వెళ్ళి మళ్ళీ మీటింగ్ పెట్టి మనతోటి పాటు గవర్నమెంట్ కూడా తొందరగా దాన్ని అడ్వాన్స్ ఒక పిటిషన్ వేసి ఇది ఆఫ్ చేసేలా చేద్దామని చెప్పేసి 2 రోజుల నుంచి అనుకుంటుంటే, నిన్నేమో ఇమీడియట్గా మొదలు పెడితే నేను స్పాట్కి వెళ్ళి అక్కడి నుంచే సీఎం గారితో, అలాగే చీఫ్ టౌన్ ప్లానర్ తోటి, గవర్నమెంట్ ప్లేడర్ తోటి, లా డిపార్ట్మెంట్ 4 అధికారులతో మాట్లాడేప్పటికీ ఇక్కడ మేము కమిషనర్ కానీ వాళ్ళు కానీ మేము ఆఫ్ చేయలేము, మాకున్న ఆర్డర్స్ ఇవని కాగితాలు అందరూ ఎదుర్కొంటానే ఆర్డర్స్ జడ్జి ఏమిచ్చాడో ఆర్డర్ని చూపించున్నారు. 11వ తారీఖు కమిషనరు అన్నీ చేశానని ఇక్కడున్న మెంబర్ సెక్రటరీ భారత్కి అప్పచెప్పాలి. భారత్ ఏమో 20వ తారీఖుకి పాండిచేరికి ఇవన్నీ క్లియర్ చేసాం, అన్నీ మా ప్రొసీజర్ అంతా కూడా పూర్తి అయిపోయిందని చెప్పేసి ఆవిడ ఇచ్చేయాలి. 7వ తారీఖున ఫైనల్ జడ్జిమెంటు ఇస్తారు. ఇందులో కొంతమంది తెలియకో అన్నీ అయిపోయిన తర్వాత నేను చూసుకుంటానని కొట్టిన తర్వాత ఇది కేసు కోర్టులో లేదేమనుకుంటున్నారు. 6 సంవత్సరాల నుంచి ఒకటి కాదు అనేకమైన కేసులు దీనికి మన ప్రభుత్వం సైడ్ నుంచి ఉంది, మన సైడ్ నుంచి కూడా మీరందరూ ఇచ్చిన డబ్బులతోటి లాయర్లను పెట్టి మనం కొంత కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులు నిన్న మళ్ళా సీఎం గారికి మాట్లాడేప్పటికీ, సార్ ఇది నేను 35 సంవత్సరాల నుంచి ఎక్కడో ఇది ఒక తిప్ప లేకపోతే గోదావరి ఒడ్డనుకున్న దాన్ని ఇన్ని వందల కుటుంబాలు అక్కడ ఇల్లు కట్టుకుని వాళ్ళు జీవించేలాగా ఇన్ని 45-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ చేస్తే ఒక రోజులో తీసేస్తానంటే ఇది ఏంటి సార్ ఇది అని అంటే, ఇది అన్యాయమే కృష్ణారావు, మీరు ఇమ్మీడియట్గా మీరు బయలుదేరి రండి, నేను రేపు మీరు ఆదివారం లాయర్ని అంటున్నారు కదా, మీరు హైకోర్టు లాయర్ని కూడా పెద్ద లాయర్ని మేము పెట్టుకుంటాము సార్, ఇప్పుడున్న వాళ్ళకంటే డబ్బు గురించి కూడా మేము చూడం,
5 లక్షలైనా 10 లక్షలైనా సరే మేము ఇంకా పెద్ద లాయర్ని పెట్టుకుని మీ దగ్గరికి వస్తాం. సోమవారం పొద్దుడికి మన పాండిచేరి చీఫ్ సెక్రటరీని, అలాగే అధికారుల్ని, లా సెక్రటరీని మొత్తం అందరినీ పిలవండి. పిలిచి ప్రభుత్వం సైడ్ నుంచి కోర్టుకి మీరు ఏది ముట్టుకోవద్దు, దీనికి కావలసిన మాకు కొంచెం టైం ఇవ్వండి. ఆ టైంలోపు మాస్టర్ ప్లాను ఫ్లడ్ వాళ్ళు మొదలుపెట్టి రాబోయే రోజుల్లో అక్కడ ఏరియాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని ఇప్పుడు మన పాండిచేరి ప్రభుత్వం ద్వారాగా, ముఖ్యమంత్రి ద్వారాగా మనం కోర్టుకి తెలియచేయాలి. కోర్టుకు ఆల్రెడీ తెలియజేస్తూనే ఉన్నారు, కానీ కోర్టు వింటలేదు. ఇది ఒక ఎమ్మెల్యేయో ఒక మల్లాడి కృష్ణారావు అనుకుంటే ఆగేది కాదు. ఇది భారతదేశంలో ఇలాంటి ఫ్లడ్ ప్రోన్ ఏరియాలో ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తుంటాయో ఆ వచ్చినప్పుడు యాక్షన్ తీసుకుంటూ ఉంటుంది. షాపులు అవి కూడా టెంపరీగా మాత్రం ఆఫ్ చేయగలిగాను. నిన్న సీలేసినవి వెనక్కి తాళాలు ఇప్పించగలిగాను. మంగళవారం సాయంత్రం లోపు ఆ సామాన్లన్నీ కూడా చాలామంది చిన్న వాళ్ళందరూ కూడా ఏది కాయగూరలు అమ్ముకునే వాళ్ళు ఒకరు, ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు ఒకరు, డ్రింక్ షాపులు డ్రింకులు అమ్ముకునే వాళ్ళు ఒకరు. 14 కొట్లుంటే మిగతా వాళ్ళు ఆ 14 కొట్లకే ప్రాబ్లం రా, మిగతా వాళ్ళకి ప్రాబ్లం లేదని చెప్పేసి అంటున్నాడు. వాడు 3 కేసులు వేస్తున్నాడు. 3 కేసులు కూడా వరదలో ఏ ఒక్క కొట్టు కానీ ఇల్లు కానీ ఉండకూడదు అన్న దాని మీద కేసు. అది మొత్తం అన్నీ కలిపి జనవరి 7వ తారీఖున ఫైనల్ ఆర్డర్ వస్తుంది. ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఫైనల్ ఆర్డర్ రాకన్నా ఉండేలాగా ప్రభుత్వం నుంచి మీరు నేను చేయలేవు, మన శక్తి సరిపోదు. ప్రభుత్వం నుంచి ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, మీరు అక్కడ కానీ వచ్చినట్టయితే ఆ వేల మందితో పాటు మళ్ళీ మల్లాడి కృష్ణారావు అక్కడ నుంచి ఉంటాడు, ఎలా కొడతావో చూస్తామని చెప్పేసి పోలీస్ ఫోర్స్ని ఇవన్నీ కూడా ప్రజలకి ప్రభుత్వానికి దెబ్బలాటలు జరుగుతాయి. కాబట్టి ఇది మీరు ఆఫ్ చేయండి, దానికి తగ్గట్టుగా మేము దానికి మీకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒక ఆర్డర్ తీసుకుని కోర్టుకి సబ్మిట్ చేయాలి, జడ్జి దగ్గరికి సబ్మిట్ చేయాలి అన్న దాని మీద ఇక్కడ ఉన్న కొంతమంది ఇప్పుడు నేను పెద్దలను తీసుకుని ఎవరైతే వస్తారో ఆ పెద్దలను తీసుకుని పాండిచేరి వెళ్ళి రేపటికల్లా చెన్నైలో లాయర్ని కలిసి ఆ లాయర్ అడ్వైస్ తీసుకుని ఎల్లుండి పొద్దుడికి సీఎం గారి ఆఫీసులో మొత్తం అధికారులందరినీ కూడా పాండిచేరికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ దీనికి సంబంధించిన అందరినీ కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకి తెలియచేయాలి. ఇది మన పని, మన మీద ఉన్న పని. నిన్న చాలా ఆవేశంగా మాట్లాడాను సీఎం గారితో కానీ గవర్నమెంట్ ప్లేడర్తో కానీ. ఎంతో 30 సంవత్సరాల నుంచి నేను కష్టపడి ఒక రూపం తీసుకొస్తే మీరు కోర్టు ఆర్డర్ అని చెప్పేసి పడగొట్టేస్తానంటే ఏమైపోతారు ఈ పేదోళ్ళందరూ కూడా అని చెప్పేసి మాట్లాడినప్పుడు సీఎం గారు నేను మల్లాడి ఏంటి ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నాను? ఆవేశం కాదు సార్, ఇది ఇక్కడ నేను స్పాట్లో ఉన్నాను. నేను ఇప్పుడు టైం 3:30 అయింది, నేను పొద్దున్న నుంచి ఇంకా స్నానం కూడా చేయలేదు. ప్రజలను చూస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడికంటే ఇక్కడ పరిగెట్టుకుని వచ్చాను. మేము వస్తాం, మీరు ఆఫ్ చేయమంటే ఇమ్మీడియట్గా సీఎం ఫోన్ అందుకుని కమిషనర్కి ఇచ్చి మీరు ఆఫ్ చేసి రండి, కష్టం వస్తే చూసుకుందాం. మల్లాడిని వ్యతిరేకించి మల్లాడి చెప్పిన మాటని కాదానికి మేము ముందుకు వెళ్ళకండి, మల్లాడికి నేను సపోర్ట్గా ఉంటాను, యానానికి నేను సపోర్ట్గా ఉంటానని చెప్పి తాళం వేసి మళ్ళీ వెనక్కి ఇచ్చేసి మీరు మంగళవారం వరకు ఆగండి. మంగళవారం వరకు ప్రభుత్వం ఆఫ్ చేయలేకపోయినా మేము ప్రయత్నం చేసింది కూడా కోర్టు వినలేకపోతే అప్పుడు మీరు తాళాలు వేసి సీజ్ చేసి తర్వాత కోర్టు ఏం చేస్తుందో చూద్దామని చెప్పేసి సీఎం గారు ఫోన్లో మాట్లాడి మన అధికారి కమిషనర్ తోటి మాట్లాడి అప్పుడు అక్కడి నుంచి నేను బయలుదేరి వచ్చాను. ఇది 10 లక్షలైనా 20 లక్షలైనా మనం ప్రభుత్వం చేత చేయడం ఒకటి, మనం కూడా ఒక అడ్వకేట్ని టాప్ మోస్ట్ మంచి నాలెడ్జ్ ఉన్నవాడిని, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని పెట్టుకుని ఇది మనం ఆఫ్ చేసుకోవాలి. మనం ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత కోర్టు కూడా ఇక కాదు కొట్టేయండి అంటే మీరు పిల్లలతో పాటుగా నేను ఎక్కడ ఎంతమంది పోలీసులు వచ్చి ఎన్ని మిషన్లు వచ్చి పడగొడతాయో అప్పుడు మనం చూసుకుందాం. దానికి అప్పుడు చూసుకుందామని చెప్పేసి ఇప్పుడు కాముగా కాదు, ముందు ఆ పరిస్థితి రాకన్నా ఉండడానికి మనం పనిచేయాలి. దానికి అంతా కూడా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు మీ సైడ్ నుంచి కూడా ఒక 4-5 ఈరోజే సాయంత్రం బయలుదేరి రేపటి కాడికి వస్తారు. ఆ ఎల్లుండి పని చూసుకుని మళ్ళీ మంగళవారం బుధవారం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫర్దర్గా ఏంటి అన్న దాని మీద ఇది ఆ జనవరి 7వ తారీఖు వరకు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గవర్నర్ కూడా వచ్చేది ఉంది. ఆ రోజు మళ్ళా ఇదే మనం ఏమీ లేదని అంటున్నారు కదా, ఆ గవర్నర్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు ఎన్ని కేసులు వచ్చాయి, మనం ఏం చేసాం, ప్రభుత్వం ఏం చేసినది పేపర్లన్నీ కూడా దానికి పెట్టి ఈ గవర్నర్కి సీఎంకి అందరికి కూడా రికమెండేషన్ ఇచ్చే పరిస్థితి మీ అందరి సమక్షంలోనే, మీ అందరి సంతకాలతోటే ఇదిగో మా పరిస్థితి ఇది, ఈ పరిస్థితికి ఇంకా ఎదరికి ఏ ఒక్క ఇబ్బంది లేకుండా మాకు చేయండి అని గవర్నర్ని సీఎం గారిని అందరూ కూడా త్వరలోనే వస్తున్నారు. యానం
వారం 10 రోజుల్లోనే వచ్చి ప్రోగ్రాం ఉంది. మళ్ళీ జనవరి 6వ తారీఖున ప్రోగ్రాం ఉంది. ఆ టైంకల్లా మనం ప్రాబ్లమ్ని ఇచ్చేసుకుని దాన్ని 7వ తారీఖు ముందుగా వాళ్ళని కంపల్సరీగా మన యానం తీసుకురావాలి. అప్పుడు నేను తీసుకొస్తేనే ఇక్కడ పరిస్థితి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. ఆ గవర్నర్ వచ్చినా సరే ఇది పరిస్థితి. మీరు మొన్న సంతకం పెట్టి అప్పుడు కానీ సంతకం పెట్టకపోయి ఉంటే, మీరు సంతకం పెట్టారు కదా, ఆ సంతకానికి తోటి మనకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్ అని చెప్పేసి చూపించగలగాలి. సీఎం గారికి అయితే ఇక్కడున్న సమస్య అంతా కూడా అతనికి తెలుసున్న సమస్యే. ఏ ఒక్క మెషిన్ వచ్చినా కానీ, ఏది వచ్చినా కానీ అలా మళ్ళీ ఒక ఇంచు కూడా జరగకుండా ఉండాలి. దానికి నేను మీ తరపుని ప్రాణం పోయినా కానీ ఒక్క ముక్క కూడా ముట్టుకోకుండా నిలబడే బాధ్యతని మీ తరపు నేను ఉంటాను. ఈరోజు ఫ్రాన్స్ తిప్పకు సంబంధించిన ఈ ఏరియాలో అనేకమైన కొత్త గ్రామాలు ఏర్పడి ఉన్నాయి. దగ్గరగా 35 సంవత్సరాల పైబడి ఇక్కడ నివాసం ఉంటూ ఈ ఏరియాలో వరదొచ్చినా నష్టం ఉంటుందని తెలిసి కూడా టౌన్లో ఇల్లు స్థలం కట్టుకోలేని పరిస్థితి, అక్కడ అద్దెలు కట్టుకోలేని పరిస్థితిలో అద్దెంట్లోనూ కొంతమంది చిన్న చిన్న స్థలాలతోటి ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా వారు అనేకమైన వరదల్లో వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పడినా కానీ ఏదో ఒక రోజు దీనికి ఇక్కడ ఫ్లడ్ వచ్చే ఏరియాలో ఫ్లడ్ వాల్ రాపోతుందా, ఈ కష్టం నుంచి మనం బయటికి పడబోతామని చెప్పేసి అనేకమైన సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఆ పని ఈ నెలలో పూర్తయ్యే టైంలో ఇక్కడున్న వాళ్ళు కొంతమంది డబ్బుకి ఆశపడో, డబ్బుని డిమాండ్ చేస్తూనో కొంతమందిని దాని మీద కేసులు వేస్తూ ఇటు కోర్టుని కూడా తప్పుడుగా నడిపిస్తూ దాన్ని ఈవేళ కొన్ని షాపులు అవ్వచ్చు ఈ ఏరియాలో ఉన్నదంతా కూడా తీసేసే విధంగా అనేకమైన కేసులు వేసి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. దాన్ని జనవరి 7వ తారీఖు లోపు ఈ ఏరియా మొత్తం ఖాళీ చేయించే పరిస్థితి వస్తున్న సందర్భంలో గత 6-7 సంవత్సరాల నుంచి ఈ ఫ్రాన్స్షిప్ సంబంధించిన అన్ని కులాల్లో పెద్దలందరూ కలిసి మేము హైకోర్టుకి అడ్వకేట్ని పెట్టుకోవడం, గవర్నమెంట్ ఉన్న దానికి మళ్ళా దానికి మేము దానికి మనకు సపోర్ట్గా ఉండేలాగా తలకొక రూపాయి వేసుకుని ఆ ఫీజులు ఏంటి అన్నీ కూడా వీరే భరించేలాగా చేస్తూ ఇప్పటికే 2-3 పర్యాలు చెన్నై వెళ్ళడం, అడ్వకేట్ తోటి మాట్లాడడం, అది కాకుండా కిరణ్ బేడి గారు ఉన్నప్పుడు లేదంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంతో కూడా ప్రభుత్వం కోర్టు వేరేగా డైరెక్షన్లు వస్తుంటే ఈ మధ్య కాలంలో కూడా ఎప్పటికప్పుడు ఈ ఏరియా స్థలాన్ని దీన్ని ఇప్పుడు ఉండే కొబ్బరి తోటగా ఉన్నదాన్ని నివాసానికి అలాగే రోడ్డు పక్కన ఉన్నదైతే దాన్ని కమర్షియల్గా షాపులు పెట్టుకోవడానికి కూడా మాస్టర్ ప్లాన్లో సబ్జెక్టు కండిషన్ ఫ్లడ్ వాల్ మొదలు పెట్టినప్పటికీ ఈ ఏరియాలో బ్యాంక్ లోన్లు కానీ గవర్నమెంట్ లోన్లు కానీ అన్నీ కూడా ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి మరి రంగస్వామి గారికి ఇక్కడున్న పెద్దలందరూ కూడా మేము వెళ్ళి కలిసి ఒక 8-10 నెలల క్రితం వెళ్ళి చెప్పడంతో అదే కోరిక మేరకు అదే విధంగా పెట్టి ఈవేళ సీఎం గారు క్లియర్ చేసి గవర్నర్ గారి దగ్గరకు ఉంది. ఈరోజు వందలాది మంది అందరూ కలిసి మాకు ఏరియాలో ఏ ఒక్క చిన్న ఇబ్బంది లేకుండా మాకు నిలబెట్టాలని చెప్పేసి ఈరోజు మాట్లాడుకున్న మాటల ప్రకారంగా ఈ ఏరియా పెద్దలందరినీ తీసుకుని రేపు మధ్యాహ్నానికల్లా పాండిచ్చేరి వెళ్ళి రేపు లీగల్గా మాట్లాడుకుని ఎల్లుండి సీఎం గారు చీఫ్ సెక్రటరీ అందరి సమక్షంలో కోర్టుకి కూడా ఏ విధంగా ఈ ఇల్లు కానీ ఏది ముట్టుకున్నా కానీ ఏ ఒక్కటి ముట్టుకున్నా కానీ ఆ ఏరియాకి జరిగే నష్టాన్ని కోర్టుకి కూడా ప్రభుత్వం ద్వారాగా చెప్పించి దీన్ని ఆఫ్ చేసే విధంగా ఈవేళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకటేమో లీగల్గా వెళ్తాం, ఇంకోటేమో ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి సహాయంతో దీన్ని ఇక్కడ ఆఫ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతని ఈవేళ వందలాది మంది ఇంటికి ఒక్కొక్క మనిషి ఆ ఇల్లు స్థలం ఉన్నవాళ్ళు ఇల్లున్నవాళ్ళు ఇక్కడ సమావేశమయ్యి యునానిమస్గా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ఎవరు కూడా డబ్బులు ఇవ్వవలసిన లేదు. ఇందులో కొంచెం ఎవరు ఆర్థికంగా బాగుంటే వాళ్ళు ముందేస్తున్న డబ్బు మందు వసూలు చేసిన డబ్బులు ఉన్నాయి, అవి సరిపోతే మిగతా వాళ్ళు కూడా చేసుకునే కార్యక్రమాన్ని ముందుకెళ్తాం. ఒకటి మాత్రం మీ ద్వారాగా చెప్తున్నాను, ఈ ప్రభుత్వం అయినా లేకపోతే కోర్టు అయినా ఇంకోళ్ళైనా సరే నేను కోర్టుకి ధిక్కరించానని మాట్లాడడం అనేది కోర్టుకు నేను ధిక్కరించి మాట్లాడలేదు. కానీ ఏ నిర్ణయం ప్రజలకు కానీ వ్యతిరేకంగా ఉంటే ప్రజల పక్షాన్ని మల్లాడి కృష్ణారావు నిలబడతాడు. ఈ 30 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో పర్టికులర్గా ఈ ఏరియాలో తీసుకొచ్చిన డెవలప్మెంట్ కోట్లాది రూపాయల డెవలప్మెంట్లు కూడా నా కళ్ళు ఎదుర్కొంటా ఆ డెవలప్మెంట్ అంతా కూడా శిథిలం అయిపోతుంటే చూసే మల్లాడి కృష్ణారావు కాదు, భరించే మల్లాడి కృష్ణారావు కాదు. వాళ్ళందరికీ నేను అండగా ఉంటానని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను.
దగ్గరగా 35 సంవత్సరాల పైబడి ఇక్కడ నివాసం ఉంటూ ఈ ఏరియాలో వరదొచ్చినా నష్టం ఉంటుందని తెలిసి కూడా టౌన్లో ఇల్లు స్థలం కట్టుకోలేని పరిస్థితి, అక్కడ అద్దెలు కట్టుకోలేని పరిస్థితిలో అద్దెంట్లోనూ కొంతమంది చిన్న చిన్న స్థలాలతోటి ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా వారు అనేకమైన వరదలు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పడినా కానీ ఏదో ఒక రోజు దీనికి ఇక్కడ ఫ్లడ్ వచ్చే ఏరియాలో ఫ్లడ్ వాళ్ళు రాకపోతుందా, ఈ కష్టం నుంచి మనం బయటకు పడిపోతామని చెప్పేసి అనేకమైన సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ పని ఈ నెలలో పూర్తయ్యే టైంలో ఇక్కడున్న వాళ్ళు కొంతమంది డబ్బుకి ఆశపడు డబ్బుని డిమాండ్ చేస్తున్నాం, కొంతమందిని దాని మీద కేసులు వేస్తూ ఇటు కోర్టుని కూడా తప్పుడుగా నడిపిస్తూ దాన్ని ఈవేళ కొన్ని షాపులు అవ్వచ్చు ఈ ఏరియాలో ఉన్నదంతా కూడా తీసేసే విధంగా అనేకమైన కేసులు వేసి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. దాన్ని జనవరి 7వ తారీఖు లోపు ఈ ఏరియా మొత్తం ఖాళీ చేయించే పరిస్థితి వస్తున్న సందర్భంలో గత 6-7 సంవత్సరాల నుంచి ఈ ఫ్రాన్స్షిప్ సంబంధించిన అన్ని కులాల్లో పెద్దలందరూ కలిసి మేము హైకోర్టుకి అడ్వకేట్ని పెట్టుకోవడం, గవర్నమెంట్ ఉన్న దానికి మళ్ళా దానికి మేము దానికి మనకు సపోర్ట్గా ఉండేలాగా తలకొక రూపాయి వేసుకుని ఆ ఫీజులు ఏంటన్నీ కూడా మీరే భరించేలాగా చేస్తూ ఇప్పటికే 2-3 పర్యాలు చెన్నై వెళ్ళడం, అడ్వకేట్ తోటి మాట్లాడడం, అది కాకుండా కిరణ్ బేడి గారు ఉన్నప్పుడు లేదంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంతో కూడా ప్రభుత్వం కోర్టు వేరేగా డైరెక్షన్ వస్తుంటే ఈ మధ్య కాలంలో కూడా ఎప్పటికప్పుడు ఈ ఏరియా స్థలాన్ని దీన్ని ఇప్పుడు ఉండే కొబ్బరి తోటగా ఉన్నదాన్ని నివాసానికి అలాగే రోడ్డు పక్కన ఉన్నదైతే దాన్ని కమర్షియల్గా షాపులు పెట్టుకోవడానికి కూడా మాస్టర్ ప్లాన్లో సబ్జెక్టు కండిషన్ ఫ్లడ్ వాళ్ళు మొదలు పెట్టినప్పటికీ ఈ ఏరియాలో బ్యాంక్ లోన్లు కానీ గవర్నమెంట్ లోన్లు కానీ అన్నీ కూడా ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి మరి రంగస్వామి గారికి ఇక్కడున్న పెద్దలందరూ కూడా మేము వెళ్ళి కలిసి ఒక 8-10 నెలల క్రితం వెళ్ళి చెప్పడంతో అదే కోరిక మేరకు అదే విధంగా పెట్టి ఈవేళ సీఎం గారు క్లియర్ చేసి గవర్నర్ గారి దగ్గర ఉంది. ఈరోజు వందలాది మంది అందరూ కలిసి ఈ మాకు ఏరియాలో ఏ ఒక్క చిన్న ఇబ్బంది లేకుండా మాకు నిలబెట్టాలని చెప్పేసి ఈరోజు మాట్లాడుకున్న మాటల ప్రకారంగా ఈ ఏరియా పెద్దలందరినీ తీసుకుని రేపు మధ్యాహ్నానికల్లా పాండిచేరి వెళ్ళి రేపు లీగల్గా మాట్లాడుకుని ఎల్లుండి సీఎం గారు చీఫ్ సెక్రటరీ అందరి సమక్షంలో కోర్టుకి కూడా ఏ విధంగా ఈ ఇల్లు కానీ ఏది ముట్టుకున్నా కానీ ఏ ఒక్కటి ముట్టుకున్నా కానీ ఆ ఏరియాకి జరిగే నష్టాన్ని కోర్టుకి కూడా ప్రభుత్వం ద్వారాగా చెప్పించి దీన్ని ఆఫ్ చేసే విధంగా ఈవేళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకటేమో లీగల్గా వెళ్తాం, ఇంకోటేమో ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి సహాయంతో దీన్ని ఇక్కడ ఆఫ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతని ఈవేళ వందలాది మంది ఇంటికి ఒక్కొక్క మనిషి ఆ ఇల్లు స్థలం ఉన్నవాళ్ళు ఇల్లున్నవాళ్ళు ఇక్కడ సమావేశమయ్యి యునానిమస్గా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ఎవరు కూడా డబ్బులు ఇవ్వవలసిన లేదు. ఇందులో కొంచెం ఎవరు ఆర్థికంగా బాగుంటే వాళ్ళు ముందేస్తున్న ముందు వసూలు చేసిన డబ్బులు ఉన్నాయి, అవి సరిపోకపోతే మిగతా వాళ్ళు కూడా చేసుకునే కార్యక్రమాన్ని ముందుకెళ్తాం. ఒకటి మాత్రం మీ ద్వారాగా చెప్తున్నాను, ఈ ప్రభుత్వం అయినా లేకపోతే కోర్టు అయినా ఇంకోళ్ళు అయినా సరే నేను కోర్టుకి ధిక్కరించానని మాట్లాడడం అనేది కోర్టుకు నేను ధిక్కరించి మాట్లాడట్లేదు. కానీ ఏ నిర్ణయం ప్రజలకు కానీ వ్యతిరేకంగా ఉంటే ప్రజల పక్షాన్ని మల్లాడి కృష్ణారావు నిలబడతాడు. ఈ 30 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో పర్టికులర్గా ఈ ఏరియాలో తీసుకొచ్చిన డెవలప్మెంట్ కోట్లాది రూపాయల డెవలప్మెంట్లు కూడా నా కళ్ళెదురుకుంటా ఆ డెవలప్మెంట్ అంతా కూడా శిథిలమైపోతుంటే చూసే మల్లాడి కృష్ణారావు కాదు, భరించే మల్లాడి కృష్ణారావు కాదు, వాళ్ళందరికీ నేను అండగా ఉంటానని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను.